నమస్తే, నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. దివాళీ సందర్భంగా సాఫ్ట్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి కరెక్ట్గా తీసుకున్నాను. 3 కప్స్ షుగర్ తీసుకున్నాను. అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకనైతే 4 కప్స్ కూడా షుగర్ తీసుకోవచ్చు. 1 కప్పు శనగపిండికి కరెక్ట్గా వస్తుందన్నమాట. 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ఎలాంటి నెయ్యి యూజ్ చేయలేదు, ఓన్లీ ఆయిల్ తోటి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనకు స్వీట్ షాప్లో ఉంటుంది కదా సాఫ్ట్ మైసూర్ పాకు, సేమ్ అదే ప్రాసెస్లో వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసుకొని శనగపిండిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి 2 స్పూన్స్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు సాఫ్ట్ మైసూర్ పాకు కదా, అదే గుల్ల మైసూర్ పాకు అయితే ఈ మైదా పిండి స్కిప్ చేసేసుకొని ఓన్లీ శనగపిండితోటి చేసుకోవచ్చు గుల్ల మైసూర్ పాకు అయితే. ఇప్పుడు ఇదంతా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాన్ కలిపేసుకున్నాం కదా, స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి ఈ కప్పుతోటి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న కప్పుతోటి వాటర్ బాగా మరిగిన తర్వాత షుగర్ వేసేసుకొని కంటిన్యూస్లీ కలుపుకుంటూ, షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి. షుగర్గా ఉంటుంది కదా, లేదంటే చక్కగా కరెక్ట్గా మెల్ట్ అవ్వకపోతే ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఫింగర్తో ఇలా తీసుకొని ఇలా చెక్ చేసుకున్నామంటే తీగలాగా వస్తుంది అనమాట. స్టిక్కీగా వస్తే సరిపోతుంది, మరి తీగ అవసరం లేదు. ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది, అంటుకుంటే సరిపోతుంది. ఇలా అంటుకున్నప్పుడు కలిపెట్టుకున్నాం కదా ముందుగా శనగపిండి, పిండి ఇందులోకి వేసేసుకొని కంటిన్యూస్లీ కలుపుకుంటూ ఉండాలి. మీకు కనిపించట్లేదని చూపిస్తున్నాను, చూడండి. స్టిక్కీగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు వేసేద్దాము. ఈ టైంలో వేసేయాలి. వేసేసుకొని కంటిన్యూస్లీ ఆయిల్ కలుపుకుంటూ, మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కంటిన్యూస్లీ కలుపుతూ ఉన్నామంటే మైసూర్ పాకు వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేశారంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదే కొలతలతో ఇలా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఈ ఆయిల్ అంతా మనకు సరిపోద్ది అనమాట. కరెక్ట్గా వేసేసుకుంటాం లాస్ట్ వరకు. వేసుకుంటూ ఉన్నామంటే ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని అందులోకి వేసేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయినా సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అది గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. గట్టిగా